భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధి హనుమాన్ దీక్ష మాలదారులతో కిటకిటలాడుతోంది. భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు ఇరుముడులను సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ మాలదారులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి ఒడ్డున గల శ్రీ అభనాంజనేయ స్వామి ఆలయంలో రామయ్య సన్నిధి వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరుముడులు సమర్పిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో భద్రాచలం ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. అర్ధమండల దీక్ష తీసుకొని దీక్ష విరమణకై భద్రాచలం శ్రీ రాములవారిని దర్శించుకొని రాములవారి సన్నిధిలో అతి ప్రియమైన భక్తుడు హనుమత్ సన్నిధిలో మాలా విరమణకు వచ్చినాము. ఇక్కడ మాకు ఎంతో సంతోషంగాను ఎంతో ఆనందంగాను ఉంది. స్వామి ఆలయం సిబ్బంది సుతా మాకు మంచిగానే సహకరించారు. స్వామివారికి మేము రామకోటి మా ఊరి తరఫున రాసిన రామకోటిని సుతా స్వామివారికి అర్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఓం అపదా మహాప్రాప్తరం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమతి రామానుజాయ నమః. భద్రాచల దివ్య క్షేత్రంలో విశేషంగా ఈ వైశాఖ మాసంలో హనుమ జయంతి ఉత్సవాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడెక్కడి నుంచో ఈ ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క దీక్షని చేపట్టడం, ఆ దీక్ష అంతా పూర్తి చేసుకుని ఆ యొక్క దీక్ష మాలా విరమణ కోసంగా భద్రాచల క్షేత్రానికి రావడం, వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని మన భద్రాచల క్షేత్రంలో రామచంద్రుడు ఎదురుగా ఉండేటువంటి అర్ధమండల దీక్ష తీసుకొని